హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల దృష్టి పాలనపై పడింది. మంత్రివర్గ విస్తరణలు, హామీల అమలు వంటి అంశాలతో కొత్త నేతలు బిజీగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 3 నెలలైనా కాకముందే మరో సంగ్రామం మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరి 31తో గ్రామీణ స్థానిక సంస్థల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. అయితే తెలంగాణలో 224 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఆ ఫైలు గవర్నర్ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే గవర్నర్ ఆ ఫైలుపై సంతకం పెడితే మొత్తంగా 12,993 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రస్తుత పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం 2024 జనవరి 31తో ముగుస్తుంది. 2019లో జనవరి 1వ తేదీన ఈ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. 3 దశల్లో జనవరి 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి డిసెంబర్ చివరి వారంలో ఎస్ఈసి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఉండడంతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు ఉత్తర్వులకు అనుగుణంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సహా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసి కార్యదర్శి ఎం అశోక్ కుమార్ డిసెంబర్ 4న ఆదేశాలు జారీ చేశారు. ఇక 2019లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అయితే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల కొనసాగింపు, మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవే రిజర్వేషన్లు కొనసాగిస్తే గత ఎన్నికల సమయంలో ఉన్న రిజర్వేషన్లే అమల్లో ఉంటాయి.